ఈరోజు కథ వెంకటప్ప తపస్సు. పూర్వం వెంకటప్ప అనే అతను జాంబవంతుడి గురించి తపస్సు చేశాడు. అయినా జాంబవంతుడు మాత్రం వెంకటప్పకు ఓ పట్ట అన్న ప్రత్యక్షం కాలేదు. ఎందుకంటే వెంకటప్ప అన్నవాడొకడు తన కోసం అంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడనే సంగతే ఆయనకి తెలియదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైతే ఎక్కడ ఎవరు తపస్సు చేస్తున్నారో తెలుసుకుని వారికి ప్రత్యక్షమై వరాలివ్వటానికి సిద్ధంగా ఉండేవారు. కానీ జాంబవంతుడికి అలాంటి అలవాటు లేదు కనుక వెంకటప్ప తపస్సు గురించి తెలుసుకోవటానికే కొంత ఆలస్యమయ్యింది. తెలిసాక మాత్రం జాంబవంతుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి వెంకటప్పకు ప్రత్యక్షమయ్యాడు. వెంకటప్ప కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న జాంబవంతుని చూసి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ వచనంతో స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. భల్లుకేశ్వర, నీవు బ్రహ్మదేవుడు ఆవులించినప్పుడు ఆయన నోటిలో నుంచి పుట్టుకు వచ్చిన మహానుభావుడవు. రామావతారంలో భగవంతునికి తోడ్పడి భక్తాగ్రేసరుడివి అనిపించుకున్నావు. కృష్ణావతారంలో ఆ భగవంతుడికి మామగారివే అయ్యావు. నన్ను నీ దాసునుగా చేసినది నీ పాదములు మొదలు శిరస్సు వరకు ఉండే నీ వెంట్రుకలే. నీ రోమ సంపదకు మురిసిపోయే నేను ఈ తపస్సు చేశాను. ఇప్పుడు నేను కోరబోయే వరం నా కోసం కాదు, నా మేనమామ హరప్పను గురించి. కోరుకోమన్నావు కదా అని నాకు పేరాస లేదు. మా మావయ్యకు ఆ చెవిలో ఒక దుబ్బు, ఈ చెవిలో ఒక దుబ్బు, రోమాలు ఉండేటట్లు అనుగ్రహించావంటే చాలు అని ప్రార్థించాడు. జాంబవంతుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఎంత ఆలోచించినా వెంకటప్ప ఉద్దేశమేమిటో జాంబవంతుడికి బోధపడక, ఓ భక్తుడా, ఇలాంటి వరం కోరుకోవడంలో నీ ఉద్దేశమేమిటి అని అడిగాడు. స్వామి, అది చాలా రహస్యమైన సంగతి, నన్ను క్షమించండి, నాకు చెప్పటం ఇష్టం లేదు అంటూ బదులు చెప్పాడు. పోనీ చెప్పవద్దులే, నీవు కోరిన ప్రకారం నీ మేనమామ 2 చెవుల్లో దుబ్బుగా జుట్టు పెరిగేటట్లు చేస్తాను అని చెప్పి జాంబవంతుడు అంతర్ధానమైపోయాడు. వెంకటప్ప సంతోషంతో తన ఊరు తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి వాణ్ణి చూసి బ్రహ్మానంద భరితులై, నాయనా, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావురా, హఠాత్తుగా మాయమైపోయావే, చెప్పరా అంటూ అనేక విధాలా అడిగారు. వెంకటప్ప చెబుతా గాని మామయ్య ఏడి అంటూ ఆత్రంగా అడిగాడు. నీ కోసం ఊరువాడ వెతికి వెతికి కనపడలేదని ప్రాణం విసిగి ఇవ్వాలే తిరిగి వచ్చాడు. అలిసిపోయి పడుకున్నాడు, ఇంతవరకు లేవనే లేదు అంది తల్లి. వెంకటప్ప గబగబా హరప్ప పడుకున్న చోటుకు వెళ్ళి 2 చెవులు పరీక్షించి చూశాడు. జాంబవంతుడి వరం ప్రకారం హరప్ప 2 చెవుల్లో నుంచి వెంట్రుకలు దుబ్బుగా ఎదుగు ఉన్నాయి. వాటిని చూసి వెంకటప్ప ఆనందంతో ఆ 2 దుబ్బులు ఒక్కసారి చేతితో తడిమి చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. వెంకటప్ప గంతులేయగా ఆ చప్పటికి హరప్ప లేచి, ఎవరు, వెంకటప్పేనా, ఎక్కడి నుంచి ఊడిపడ్డావరా, ఏమిటా గంతులు కేకలును అని అడిగాడు. మామా, నీ చెవుల్లో దుబ్బులకు మళ్ళీ మెలిచిన ఆ వెంట్రుకలు చూసుకుని మాట్లాడవయ్యా అన్నాడు వెంకటప్ప. వెంట్రుకలా అంటూ హరప్ప చెవులు తడుముకోగా అవి చేతికి తగిలాయి. ఇదేమిటి అని అతను విస్తుపోయాడు. వెంకటప్ప తల్లిదండ్రులు కూడా ఇలా వచ్చే ఏమిట్రా అని నివ్వెరపోయారు. అప్పుడు వెంకటప్ప, హరప్ప మామ, నీ చెవుల్లోని దుబ్బుల ముందు ధనప్పగారి మామ గురవప్ప వెంట్రుకలకు ఏం పోలిక? అతగాడి వెంట్రుకల కన్నా నీ రోమాలు రెట్టింపు ఎత్తు, 2 రెట్లు పొడవు. దీన్ని బట్టి ఆలోచించు. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8. ధనప్ప ఐశ్వర్యానికి 8 రెట్లు ఐశ్వర్యం, అనగా అష్టైశ్వర్యాలు అంటూ ఎగరటం మొదలుపెట్టాడు మళ్ళీ. ఎవడికిరా అష్టైశ్వర్యాలు అని ప్రశ్నించాడు మళ్ళీ హరప్ప. ఎవరికేమిటి మామ, నాకు. గురవప్ప చెవిదుబ్బల ద్వారా ధనప్పకి ఐశ్వర్యం అబ్బుతుంది కదా, మరి నాకు అలాగే అబ్బుతుంది కదా అన్నాడు వెంకటప్ప. మేనమామల చెవులలో వెంట్రుకలకు మేనల్లుళ్ళ ఐశ్వర్యాలకి ఉండే సంబంధమేమిటో హరప్పకు బోధపడక ధనప్పను అడిగి తెలుసుకుందామని బయలుదేరాడు. కానీ కొత్తగా వచ్చిన తన చెవులలోని దుబ్బులు చూసి ప్రతివాడు ఇవేమిటి అని అడుగుతాడేమో అనే భయంతో చెవులు కనపడకుండా ఒక వస్త్రం చుట్టుకుని ధనప్ప ఇంటికి వెళ్ళి, ధనప్ప, ఈ మధ్య నా మేనల్లుడు వెంకటప్ప ఎక్కడికో పోయి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి గురవప్ప చెవులలో ఉండే వెంట్రుకల దుబ్బల ద్వారా నీకు ఐశ్వర్యం వచ్చినట్లుగా నా చెవులలోని దుబ్బల ద్వారా తనకు ఐశ్వర్యం వస్తుందని ఎగురుతూ ఉన్నాడు. ఏమిటి దీని అర్థం అన్నాడు. నీ చెవుల్లోనూ దుబ్బలున్నాయా అని అడిగాడు ధనప్ప వింతగా. ఇది వరకు లేవు, కానీ నిద్రలేచి చూసుకునేసరికల్లా ఎలా వచ్చాయో 2 చెవులకు దుబ్బలు మొలిచాయి అంటూ హరప్ప వస్త్రం విప్పేసి చెవులు చూపించాడు. ధనప్ప చూసి ఆశ్చర్యపోయి, హరప్ప, జరిగిన సంగతి విను. మీ వెంకటప్ప ఒకరోజు వచ్చి, ధనప్ప, నీకింత ఐశ్వర్యం ఉంది కదా, దీని అంతటికీ కారణం ఏమిటి అని అడిగాడు. మా పెద్దలు కష్టపడి సంపాదించి ఇచ్చారు, నేను దాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పాను. కానీ వెంకటప్ప ఈ సమాధానంతో తృప్తిపడక రోజూ రోజూ వచ్చి వేధించడం మొదలుపెట్టాడు. ఏదో ఒకటి చెప్పి వీడి పీడ వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా మా మామ గురప్ప అలా వెళుతూ కనిపించాడు. అతని చెవుల్లో ఉన్న దుబ్బులు నా కంటపడ్డాయి. చూడు వెంకటప్ప, నా ఐశ్వర్యానికి అంతటికీ కారణం ఆ దుబ్బులే అన్నాను. ఆ మాట కాస్త చెవిన వేసుకుని వెళ్ళి వెంకటప్ప ఆ రాత్రే మాయమయ్యాడు.
ఇంతకు నీ చెవులలో ఈ దుబ్బులు రావటం చిత్రంగా ఉందే అన్నాడు. హరప్ప ఇంటికి తిరిగి వచ్చి వెంకటప్పను బుజ్జగించి అడిగేసరికి జాంబవంతుడి గురించి తపస్సు చేసి వరం సంపాదించిన సంగతి వెల్లడించాడు. తనకు ఐశ్వర్యం వస్తుందని వెంకటప్ప చాలా కాలం ఎదురుచూశాడు. కానీ తాను తపస్సు చేసి మామకు సాధించి పెట్టిన దుబ్బుల ఐశ్వర్యం తప్ప మరేమీ రాలేదు.